తిరుపతిలో కొన్ని రోజులుగా చిరుతలు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వేదిక్ విశ్వవిద్యాలయంలో శూనకాన్ని వేటాడి చంపి ఎత్తుకెళ్లింది చిరుతపులి. నెల రోజులుగా వేదిక్ ఎస్వి యూనివర్సిటీ తదితర ప్రాంతాల్లో చిరుతలు సంచరించినట్లుగా అటవీ అధికారులు గుర్తించారు. చిరుతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని యూనివర్సిటీల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా చిరుతలను పట్టుకోవాలని అటవీ అధికారులను కోరుతున్నారు. తిరుపతిలో కొన్ని రోజులుగా చిరుతలు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వేదిక్ విశ్వవిద్యాలయంలో శూనకాన్ని వేటాడి చంపి ఎత్తుకెళ్లింది చిరుతపులి. నెల రోజులుగా వేదిక్ ఎస్వి యూనివర్సిటీ తదితర ప్రాంతాల్లో చిరుతలు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చిరుతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని యూనివర్సిటీల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా చిరుతలను పట్టుకోవాలని అటవీ అధికారులను కోరుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. వరలక్ష్మి, తిరుపతి వేదిక్ విశ్వవిద్యాలయం అలాగే ఎస్వి యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ ఆవరణలో చిరుతలు గత నెల రోజులుగా కూడా యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. అయితే వీటిని పట్టుకునేందుకు అటవీ శాఖ నిబంధనలు అడ్డొస్తున్నాయని చెప్పి సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. 2 చిరుత పుల్లులు తిరుగుతున్నట్టుగా కూడా ఇప్పటికే అటవీ శాఖ సిబ్బంది వాటి పాదముద్రల ఆధారంగా కూడా గుర్తించడం జరిగింది. పలుసార్లు సీసీ ఫుటేజ్ లో కూడా చిరుతల సంచారం అయితే నమోదైన పరిస్థితి అయితే ఉంది. దీంతో అక్కడ యూనివర్సిటీ సిబ్బంది ఇప్పటికే నెల రోజులుగా పలు చోట్ల ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి ఉదయం 8 గంటల వరకు కూడా బయట తిరగద్దంటూ కూడా అక్కడ హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే యూనివర్సిటీ సిబ్బంది మాత్రము వీటికి బంధించడానికి బోనులు ఏర్పాటు చేయాలని నెల రోజులుగా కోరుతూ ఉన్నా కూడా ఇప్పటికి కూడా అటవీ సిబ్బంది వాటిని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే లేదు. దీంతో చిరుతలు తరచూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితం కూడా చిరుత యూనివర్సిటీ ఆవరణలో ఒక కుక్కను వేటాడి దాన్ని పట్టుకెళ్తున్న దృశ్యం కూడా అక్కడే ఉన్న విద్యార్థులు తన సెల్ ఫోన్ లో తీసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో చిరుతలు యూనివర్సిటీ భవనాల దగ్గరికి వచ్చి మరి కూడా ఈ కుక్కల్ని వేటాడుతుండటంతో కూడా విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. సాయంత్రం దాటిన తర్వాత బయటికి రావాలంటేనే కూడా భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం వాకింగ్ వెళ్లే వాళ్ళు కూడా గత నెల రోజులుగా వెళ్ళకపోవడంతో అక్కడ నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా అటవీ సిబ్బంది బోనులు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అటు యూనివర్సిటీ సిబ్బంది కానీ విద్యార్థులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో వెటర్నరీ యూనివర్సిటీలో కూడా బోనులతో చిరుతలను బంధించి తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అదే తరహాలో మళ్ళీ బోను ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం మీద చిరుత భయం అయితే గత నెల రోజులుగా కూడా ఎస్వి యూనివర్సిటీ కానీ వేదిక యూనివర్సిటీ ఆవరణలో విద్యార్థులను వెంటాడుతున్న పరిస్థితి అయితే ఉంది.